కట్నం అడిగేవాడు గాడిద ఇలా అని. సో డౌరీ అంటే అసలు డౌరీ అంటే ఒకప్పుడు బాగా నడిచేది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అంటే డౌరీ మీద మీ టేక్ ఏంటి సార్? అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కదా, సెక్షన్ 3 and 4. అయితే కట్నం అనేది అంటే ఇప్పుడు ఉందంటారా? ఏమో మరి నాకైతే తెలియదు. నేనే కట్నం తీసుకోలేదండి బాబు, నేను ఫ్రీగా చేసుకున్నాను. మరి నన్ను అడగద్దు ప్రశ్నలు. నేనే కట్నమే తీసుకోలేదు, ఇంకా మా ఆవిడకి ఇంకా నేనే ఎక్కువ ఇచ్చాను. ఒకటే మరీ చెప్తాను, డౌరీ అనేది కట్నం తీసుకున్న నేరమే, కట్నం ఇవ్వడం కూడా నేరమే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మన భారతదేశంలో ఈ కొన్ని అంటే ఇచ్చిపుచ్చుకుండాల సందర్భంలో పెళ్లి సందర్భంలో ఏమవుతుందంటే కొన్ని ఇచ్చిపుచ్చుకుండాలు ఉంటాయి. అంటే బంగారం మీరు పెట్టండి, ఇవి పెట్టండి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ సందర్భంలో కొద్దిగా ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది కనుక కట్న రూపంలో కనుక తీసుకున్నట్టయితే నేరం, అది స్కైమ్. సో మీరు అలా కాకుండా కట్నం రూపంలో కాకుండా కొంతమంది కానుకలు, ఇప్పుడు ఉదాహరణకి ఒక మా అమ్మాయి ఉంది, ఇప్పుడు మా ఎవరైనా మా సిస్టరే ఉన్నారు, మా సిస్టర్కి నేను ఇచ్చాను, కట్నం ఇచ్చాను. అంటే మా బావకి ఇవ్వలేదు, మా సిస్టర్కి ఇచ్చాను. నా ప్రేమపూర్వకంగా నేను ఇచ్చాను, ఇల్లు ఇచ్చా, అన్ని ఇచ్చా, బంగారం ఇచ్చా, అది నా ఇష్టం. దాన్ని అది చట్టంలో ఎక్కడ చెప్పరు, అర్థమైంది. దాన్ని కట్నం అంటే మన భాషలో మామూలు కట్నం అనొచ్చు, కానీ లీగల్ అయితే కాదు. నా చెల్లికి నాకు ప్రేమ ఉంది, లేదా నా బిడ్డకి నాకు ప్రేమ ఉంటుంది, అంతే కదా, అది నేను ఇచ్చుకుంటాను, దానికి ఎక్కడా లేదు. అలా కాకుండా ఎదుటి వ్యక్తి డిమాండ్ చేశాడు, నాకు ఎంత పెళ్లి చేసుకుంటా అని సినిమాలో చూపిస్తున్నట్టు పీటల మీద పెళ్లి అవుతుంది, దట్ ఈస్ క్రైమ్. అది క్రైమ్. ఇది గాడిది కాదు, ఆడు ఎదవ నా కొడుకే.